Hey guys, hope you're all doing well. So today టాపిక్ ఏంటంటే మ్యాంగ్రూవ్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియాలో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయో తెలుసుకుందాం. అండ్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023లో మ్యాంగ్రూవ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ వీటి యొక్క ఇంపార్టెన్స్, వీటి వల్ల ప్రజలకి కోస్టల్ ఏరియాస్ ఉన్న వాళ్ళకి ఎలాగా వీటి వల్ల యూజెస్ వస్తున్నాయో చూసుకుందాం. సో ఫస్ట్ మ్యాంగ్రూవ్స్ అనేవి ఎవర్ గ్రీన్ షబ్స్ అంటే చిన్న చిన్న మొక్కలు లాంటివి. అండ్ ఆల్సో స్మాల్ ట్రీస్, చిన్న చిన్న చెట్లు లాంటివి. సమ్ 8 meters to 20 meter హైట్ వరకు పెరుగుతుంది అనమాట. ఇవి హాలోఫైట్స్ అంటే సాల్ట్ టాలరెంట్, ఈ సెలైన్ వాటర్ ని తట్టుకోగలదు అనమాట. అందుకే వీటిని హాలోఫైట్స్ అంటారు. దే రిప్రజెంట్ లిటోరల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. లిటోరల్ అంటే సీషోర్ కి దగ్గరలో, సముద్రపు తీరంకి దగ్గరలో ఉన్న ఎకోసిస్టమ్ అని అర్థం. లైక్ ఇంటర్టైడల్ జోన్స్ అంటే ఏదైతే ద ల్యాండ్ విచ్ మీట్స్ ద సీ, సముద్రంకి దగ్గరలో ఉన్న, సో అలాంటి లిటోరల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది మ్యాంగ్రూవ్స్. వీటికి బెస్ట్ లొకేషన్స్ ఎక్కడెక్కడ వీటిని చూడొచ్చు అంటే మనం రివర్ మౌత్స్, ఏవైతే రివర్స్ వచ్చి సముద్రంలో కలుస్తాయో ఆ మౌత్స్ లో రివర్స్ అనేది బ్రాట్ సిల్ట్ కదా, సో ది బాట్ సిల్ట్. సో ఆ సిల్ట్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో. నెక్స్ట్ ఇంకా బ్యాక్ వాటర్స్, మనం కేరళలో చూడొచ్చు బ్యాక్ వాటర్స్. నెక్స్ట్ లగూన్స్, ఎస్చురీస్, టైడల్ క్రీక్స్, బ్రాకిష్ వాటర్స్, నెక్స్ట్ శాండీ బీచెస్. ఇలాంటి లొకేషన్స్ లో మనం మ్యాంగ్రూవ్స్ ని చూడొచ్చు అనమాట. సో వీటి యొక్క అడాప్టివ్ మెకానిజమ్స్ చూసుకుందాం. అంటే ప్రకృతికి ఇవి ఎలాగ అడాప్ట్ అయ్యాయో మనం చూసుకుందాం. వేటిగా అంటే లైక్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లేకపోవడం వలన, లేకపోతే హై సెలైనిటీ, సెలైన్ వాటర్ లో ఉండాలంటే వీటికి ఏం కావాలి, ఆక్సిజన్ లేనప్పుడు చెట్టు ఏం చేయాలి. నెక్స్ట్ ఈ టైడల్ ఇనండేషన్ ఉంటుంది కదా, అంటే హై టైడ్, లో టైడ్, అలాంటి యాక్టివిటీస్ లో చెట్టు ఎలా ఉండాలనేది దాని అంతటా అది కొన్ని అడాప్టేషన్స్ చేసుకుంది. వాటి గురించి చూసుకుందాం. ఫస్ట్ ది సక్యులెంట్ లీవ్స్. అంటే వీటి ఆకులు ఏవైతే చాలా థిక్ గా ఉంటాయి. ఎందుకు అంత థిక్ గా ఉన్నదంటే లైక్ థిక్ గా ఉండడం వల్ల వాటర్ ని ఎక్కువగా స్టోర్ చేస్తుంది అనమాట లీవ్స్ లో. సో ఎవాపో ట్రాన్స్పిరేషన్ అయ్యేటప్పుడు దాని నుంచి ఆ లీవ్స్ కాపాడుతుంది. సో ఆ ఎవాపో ట్రాన్స్పిరేషన్ ని రెడ్యూస్ చేస్తుంది ఆ థిక్ లీవ్స్ ఉండడం వల్ల. వాటిని సక్యులెంట్ లీవ్స్ అంటారు. సెకండ్ది లీవ్స్ విత్ సాల్ట్ సెక్రేటింగ్ గ్లాండ్స్. అంటే ఎక్కువ సెలైన్, ఉప్పు ఎక్కువ అయ్యేటప్పుడు ది ఫ్లష్ అవుట్ అనమాట. ఆ లీవ్స్ అనేది ఎక్సెస్ సాల్ట్ ని ఫ్లష్ అవుట్, బయటికి పంపిస్తుంది. సో అది సెకండ్ది. థర్డ్ది ఏంటంటే న్యూమిటోపోర్స్, అంటే బ్లెయిన్ రూట్స్ అని అంటారు. ఇవి ఏరియల్ బ్రీతింగ్ రూట్స్. మ్యాంగ్రూవ్స్ మనం చూసుకుంటే బురదలో ఇలా వేళ్ళు పైకి వచ్చి ఉంటాయి. మీకు ఇమేజెస్ వేస్తాను చూడండి. వేళ్ళు అనేవి పైకి వచ్చి ఉంటాయి. వాటిని ఏరియల్ రూట్స్ అంటారు. ఎందుకు ఏరియల్ రూట్స్ అంటే అనారోబిక్ కండిషన్స్ లో ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ తక్కువగా ఉండటం వలన జనరల్ గా రూట్స్ అనేది చెట్లకు కానీ మొక్కలకు కానీ భూమి లోపల ఉంటాయి. కానీ వీటి వేర్ అనేది భూమి నుంచి పైకి వచ్చి ఉంటాయి. ఏరియల్ బ్రీతింగ్ రూట్స్ అంటారు వాటిని. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే వివి ప్యారీ అంటే వాటి యొక్క సీడ్స్ ట్రీ నుంచి సపరేట్ అవ్వక ముందే జర్మినేట్ అవుతాయి. ఎందుకంటే మ్యాంగ్రూవ్స్ ఉండేది సెలైన్ వాటర్స్ లో కాబట్టి సెలైన్ వాటర్స్ లో జర్మినేషన్ అనేది చాలా కష్టం. సో ఆ విత్తనం అనేది సీడ్ నుంచి సపరేట్ అవ్వక ముందే జర్మినేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది స్టిల్ట్ రూట్స్, బట్రస్ రూట్స్, ప్రాప్ రూట్స్ అంటారు. ఆ రూట్స్ ఇవన్నీ సపోర్ట్ రూట్స్ అనమాట. మ్యాంగ్రూవ్ ఆ చెట్టు ఆర్ shrub or ఏదో ఒకటి వాటికి సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది. ఎందుకంటే లైక్ స్ట్రాంగ్ వేవ్స్ వచ్చేటప్పుడు, సముద్రం తీరం దగ్గరలో ఉంటాయి కాబట్టి ఆ ఇనండేషన్ అయ్యేటప్పుడు, స్ట్రాంగ్ వేవ్స్ వచ్చేటప్పుడు ఈ మ్యాంగ్రూవ్ చెట్టుకి సపోర్టింగ్ గా ఈ రూట్స్. సో ఇవి మ్యాంగ్రూవ్ అడాప్ట్ చేసుకున్న, ఎన్వైరన్మెంట్ కి అడాప్ట్ చేసుకున్న కొన్ని మెకానిజమ్స్. ఇప్పుడు మ్యాంగ్రూవ్ కవర్ ఇన్ ఇండియా అంటే ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ లో ఏమేమి మెన్షన్ చేశారో చూసుకుందాం. ఒకటి ఐఎస్ఎఫ్ఆర్ 2023లో మెన్షన్ చేసింది ఏంటంటే 0.15%, అంటే మన ఇండియా జోగ్రఫికల్ ఏరియాలో 0.15% అనేది మ్యాంగ్రూవ్ కవర్ ఉందంట. అంటే 4991.68 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. కానీ 2021 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ తో కంపేర్ చేస్తే 7.43 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అనేది డిక్రీజ్ అయింది. సో ఈ డిక్రీజ్ అయింది గుజరాత్ లో 36.3 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా డిక్రీజ్ అయింది. అండ్ ఇంక్రీజ్ అయింది ఎక్కడంటే మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో ఒక 13 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఇంక్రీజ్ అయింది. ఇంకా మహారాష్ట్రలో 12.39 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఇంక్రీజ్ అయింది మ్యాంగ్రూవ్ ఏరియా. సో ఇది మనకి ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగ్రూవ్ స్ప్రెడ్ ఇన్ ఇండియా.
ఇండియాలో ఎక్కడెక్కడ మ్యాంగ్రూవ్స్ ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, ఇటు బే ఆఫ్ బెంగాల్, అటు అరేబియన్ సీ, ఈ 2 కోస్ట్‌లో చూసుకుందాం. ఫస్ట్ ఈస్ట్ కోస్ట్‌లో చూసుకుంటే సుందర్బన్ డెల్టాస్. సుందర్బన్స్ ఏదైతే వెస్ట్ బెంగాల్‌లో ఉందో అది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్. మన ఇండియాలోనే కాదు, హోల్ వరల్డ్‌లోనే లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదంటే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్‌లో ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే సుందరి మ్యాంగ్రూవ్ ట్రీ అనే దాని పేరు బట్టి అక్కడ ఉన్నదానికి సుందర్బన్స్ అనే పెట్టారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో గూడా లిస్ట్ చేసుందనమాట. ఈ సుందర్బన్స్. నెక్స్ట్ ఇదే ఏకైక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదైతే టైగర్స్‌ని ఒక టైగర్స్‌కి అక్కడ హాబిటేషన్‌గా ఉంది అంటే అది ఓన్లీ సుందర్బన్స్. ఇంకెక్కడ టైగర్స్ అనేవి మ్యాంగ్రూవ్ ఏరియాలో లేవంట. ఓన్లీ ఇక్కడే. రాయల్ బెంగాల్ టైగర్స్ మనం అక్కడ చూడొచ్చు. ఇంకా చాలా ఫౌనా అంటే యానిమల్ స్పీసెస్ సుందర్బన్ ఏరియాలో మనం చూడొచ్చు. కొన్ని చూసుకుంటే ఒకటి రాయల్ బెంగాల్ టైగర్. అది ఐయూసీఎన్ లిస్ట్‌లో హ్మ్. ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది రాయల్ బెంగాల్ టైగర్. నెక్స్ట్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్ ఇది లీస్ట్ కన్సర్న్. నెక్స్ట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వల్నరబుల్ స్టేట్‌లో ఉంది. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ఇది ఎండేంజర్డ్‌లో ఉంది. ఇంకా చాలా ఫౌనా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈస్ట్ కోస్ట్‌లో ఇంకా నెక్స్ట్ మేజర్ రీజన్ ఏదైతే మ్యాంగ్రోవ్స్ ఉందంటే భితర్కనిక ఒడిస్సాలో. భితర్కనిక ఇది సెకండ్ లార్జెస్ట్ ఇండియాలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇక్కడ బ్రాహ్మణి, బైతర్ని రివర్ డెల్టా ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది. నెక్స్ట్ గోదావరి, కృష్ణ ఈ డెల్టాయిక్ ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్‌లో ఇది గోదావరి, కృష్ణ. మన కాకినాడలో కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది కదా! అదంతా అక్కడ చాలా ఉంటాయి మ్యాంగ్రోవ్స్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఖచ్చితంగా మన ఏపీలో ఉన్నది. విజిట్ చేయండి. నెక్స్ట్ తమిళనాడులో చూసుకుంటే పిచ్చవరం, వేదారణ్యం మ్యాంగ్రోవ్ ఏరియా ఇది కూడా. కానీ అక్కడ మ్యాంగ్రోవ్స్ బాగా డిగ్రేడ్ అయిపోయాయి. ఎందుకంటే ఈ ఆక్వాకల్చరల్ పాండ్స్ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఈ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఎక్కువ చేయడం వలన అక్కడున్న మ్యాంగ్రోవ్స్ డిగ్రేడ్ అయిపోయాయంట తమిళనాడులో. నెక్స్ట్ వెస్ట్ కోస్ట్ చూసుకుంటే ఎస్యూరీస్ అంటే రివర్ మౌత్స్. ఆ క్రీక్స్ ఉన్న చోట్లలో అంటే లైక్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. కేరళలో అయితే బ్యాక్ వాటర్స్ దగ్గర మ్యాంగ్రోవ్స్ అనేవి మనం చూడొచ్చు. నెక్స్ట్ గుజరాత్ తీసుకుంటే గల్ఫ్ ఆఫ్ కచ్ దగ్గర. అక్కడ ఏంటంటే మ్యాంగ్రోవ్స్ కొంచెం స్టంటెడ్ గ్రోత్. ఇటు ఈస్ట్ కోస్ట్‌తో కంపేర్ చేస్తే అంత పెద్దగా ఉండవు. చిన్నగా ఉంటాయి మ్యాంగ్రోవ్స్. నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ చూసుకుంటే మ్యాంగ్రోవ్స్‌కి మిస్టీ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మిస్టీ అంటే మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్‌కమ్స్. ఒక మిస్టీ అనే ప్రోగ్రామ్ 2023 జూన్ 5 అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజు యూనియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారనమాట. 2023-24 బడ్జెట్ ఇయర్‌లో. ఇదొక మెయిన్ ఎయిమ్ ఏంటంటే మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్స్ ఈ కోస్ట్ లైన్ ఇంకా సాల్ట్ పాన్ ల్యాండ్స్ ఉంటాయి కదా! అలాంటి దగ్గర మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్స్ వెయ్యాలి అని యూనియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. టోటల్ కోస్ట్ లైన్‌లో 540 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్స్ చేయాలి అని ఈ ప్రోగ్రామ్ చేసుకున్నారు. ఇది ఈ ప్లాంటింగ్ అనేది ఎలా జరుగుతుందంటే త్రూ ఒకటి క్యాంపా కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అదొకటి. ఇంకోటి ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇంకోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్ అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ మిస్టీ. ఇప్పుడు మ్యాంగ్రోవ్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుందాం. ఒకటి దే యాక్ట్ యాస్ రైపేరియన్ బఫర్స్ అండ్ ట్రాప్ పొల్యూటెంట్స్. రైపేరియన్ బఫర్స్ అంటే ఎక్కడైతే లైక్ సముద్రంలో రివర్ వాటర్ అనేది ఎంటర్ అయ్యే ముందు ఈ మ్యాంగ్రోవ్స్ ఉండడం వల్ల దే ఫిల్టర్ ద న్యూట్రియన్స్ గానీ, లేకపోతే అగ్రికల్చరల్ రన్ ఆఫ్ గానీ, అదర్ పొల్యూటెంట్స్ గానీ అవి ఫిల్టర్ చేస్తాయన్నమాట. సో దే యాక్ట్ యాస్ రైపేరియన్ బఫర్స్. అవి డైరెక్ట్‌గా సీలో కలవకుండా. నెక్స్ట్ హై ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్ చాలా రిచ్ బయోడైవర్సిటీ చూడొచ్చు మనం. ఆల్రెడీ సుందర్బన్‌లో చూసాం మేజర్ ఫౌనా స్పీసెస్. సో ఈ మ్యాంగ్రోవ్స్ ఉన్న చోట్ల రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క కాంప్లెక్స్ రూట్ సిస్టమ్ వల్ల చెప్పాను కదా ఆల్రెడీ బట్రస్ రూట్స్, ప్రాప్ రూట్స్, స్టిల్ట్ రూట్స్. ఈ కాంప్లెక్స్ రూట్ సిస్టమ్ వల్ల సునామీస్ అలాంటివి వచ్చేటప్పుడు లేకపోతే సాయిల్ ఎరోజన్ నుంచి, సునామీస్ నుంచి కోస్టల్ ఏరియాస్‌కి చాలా వరకు ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది మ్యాంగ్రోవ్స్. దివిసీమ, ఉప్పెన ఆ టైంలో గూడా మ్యాంగ్రోవ్స్ వల్ల చాలా వరకు ఈ సునామీస్ ఇవన్నీ కంట్రోల్ అయ్యాయంట. ఒకసారి చెక్ చేయండి దివిసీమ, ఉప్పెన గురించి. నెక్స్ట్ కార్బన్ సింక్స్‌గా యాక్ట్ చేస్తది. నెక్స్ట్ చాలా రకాల ఫిషెస్ ఇక్కడ బ్రీడింగ్ గ్రౌండ్స్ లాగా ఈ మ్యాంగ్రోవ్స్‌లోనే బ్రీడింగ్ చేసి దానికి ఒక ఫేవరబుల్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట మ్యాంగ్రోవ్స్ అనేది. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మ్యాంగ్రోవ్స్. థాంక్ యూ గైస్.